కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రేపటి అజెండా కూడా ఏంటో తెలియదు. 2 రోజుల పాటే సమావేశాలు నిర్వహించడం సరికాదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసిన తర్వాత లైవ్ చూసాం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. స్కెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలని డెసిషన్ తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇక రిజర్వేషన్స్ కి సంబంధించి కూడా సీలింగ్ క్యాప్ ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలని డెసిషన్ తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. రిజర్వేషన్ పరిమితికి సంబంధించి దాన్ని ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో నమస్తే అండి. సో కేబినెట్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేందుకు రేవంత్ సై అంటున్నారు. సీలింగ్ క్యాప్ ఎత్తేస్తే కేటాయింపుపై మీరు హ్యాపీగానే ఉన్నారా? ఎస్, మా డిమాండే అది. 42% చట్ట ప్రకారమే ఇవ్వాలి, పార్టీ పరంగా కాదని చెప్పి చాలా రోజులుగా ఉద్యమాలు చేస్తున్నాం. ప్రభుత్వంతో చర్చలు జరిపాం. చివరకు ప్రభుత్వం అంగీకరించినందుకు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాం. ఇది వ్యాలిడిటీ రాజ్యాంగ పరంగా, చట్టపరంగా, న్యాయపరంగా ఇది చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 50% సీలింగ్ తీసేశారు. అదేవిధంగా జనాభా లెక్కలున్నాయి. ఎన్ని న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగ పరంగా వ్యాలిడిటీ ఉంది. కాబట్టి ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయి. కోర్టుకు పోయినా కూడా గెలుస్తుంది. ఎవరు కోర్టుకు పోవద్దని మనం చేస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపల ఎవరి జనాభా ప్రకారం వారి వాట వాళ్ళకి దక్కాలి. అరే ముఖ్యమంత్రులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, రాజ్యాలన్నీ 70 ఏళ్ళు వాళ్ళే లేదు. మాకు సర్పంచులకు లేక రిజర్వేషన్ చేస్తే కూడా వ్యతిరేకించడం అనేది సరైనటువంటిది కాదు. ఇది ధర్మం కాదు, తప్పనిసరి. ఇది దీనికోసం తెగించి పోరాడతాం. ఇది చెల్లుబాటు అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రేపు అసెంబ్లీలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అసెంబ్లీలో చట్టం చేస్తే అందరూ సపోర్ట్ చేస్తారు దానికి. అసెంబ్లీలో గతం లోపల కూడా 42% మీద చట్టం చేశారు. ఇప్పుడు కూడా చట్టం చేస్తే అందరు మద్దతు ఇస్తాం. ఆ చట్టం చెల్లుతుంది. అది చట్టము చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇది ఉన్నాయి. కాబట్టి చెల్లుబాటు అవుతుంది. డన్ అండి. రైట్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.